హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవీ జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ నుంచి జూనియర్ అసోసియేట్ రిక్రూట్మెంట్కి సంబంధించి మనకు జనవరి మంత్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు కదా. ఆ ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించి రిజల్ట్ రిలీజ్ అయింది. ఈ వీడియోలో మీకు మీ రిజల్ట్ని ఎలా చెక్ చేసుకోవాలని చెప్తాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ బాక్స్లో ఒక లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే రిక్రూట్మెంట్ ఇన్ క్లరికల్ క్యాడర్ ఇన్ ఎస్బీఐ జూనియర్ అసోసియేట్ అని ఉంది కదా. ఇది మనకు 2023 నవంబర్ 17న నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి జనవరి మంత్లో అయితే కండక్ట్ చేశారు. ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి రిజల్ట్ని ఎలా చెక్ చేసుకోవాలి అంటే, ఇక్కడ మీరు కిందికి అయితే స్క్రోల్ చేయండి. ఇక్కడ రోల్ నెంబర్ దగ్గర మీ రోల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మీ రోల్ నెంబర్ అనేది మీ హాల్ టికెట్లో అయితే ఉంటుంది. ఒకవేళ మీ రోల్ నెంబర్ అనేది గుర్తు లేకుంటే కనుక మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఒక రిజిస్ట్రేషన్ ఐడి అనేది జనరేట్ అయి ఉంటుంది కదా. సో ఆ రిజిస్ట్రేషన్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ క్యాప్చా కోడ్ ఉంది కదా, ఈ క్యాప్చా కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ ఉంది కదా, ఈ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. సో సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు మీ స్కోర్ కార్డ్ అనేది డిస్ప్లే అవుతుంది. టోటల్ 100 మార్క్స్కి నాకు ఎన్ని మార్క్స్ వచ్చింది అంటే 48.25 మార్క్స్ అయితే వచ్చింది. నేను మెయిన్ ఎగ్జామినేషన్కి క్వాలిఫై అయినా లేదా అనేది ఇక్కడ చూసుకోవచ్చు. కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ జనరల్ కేటగిరీ వాళ్ళకి. సో అన్ని కేటగిరీ వాళ్ళకి ఒకే విధంగా కట్ ఆఫ్ అనేది ఉంది. 42.50 అనేది ఉంది. సో నాకు 48.25 మార్క్స్ వచ్చింది కాబట్టి నేను మెయిన్ ఎగ్జామినేషన్కి షార్ట్ లిస్ట్ అయితే అయ్యాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, కంగ్రాచులేషన్, యూ హ్యావ్ బిన్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ది మెయిన్ ఎగ్జామినేషన్ ఫేజ్ 2 అని ఉంది. సో ఇలా మీ మార్క్స్ని అయితే చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, రిక్రూట్మెంట్ని స్టేట్ వైజ్గా అయితే భర్తీ చేస్తున్నారు. మన తెలంగాణ నుంచి టోటల్ 525 వేకెన్సీని అయితే భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి టోటల్ 50 వేకెన్సీని అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మీరు స్క్రీన్ పైన అయితే క్లియర్గా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మెయిన్ ఎగ్జామినేషన్కి సంబంధించి షెడ్యూల్ని డిక్లేర్ అయితే చేశారు. ఫిబ్రవరి 25 అండ్ అలాగే మార్చి 4న మనకు మెయిన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి.